సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. అండ్ నా బండి అయితే రెడీ అయింది. ఇది వచ్చేసి డే 3 అండ్ ర్యాపిడో సిరీస్లో. అండ్ ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ర్యాపిడో అయితే ఆన్ చేసుకుందాం. అండ్ ఈరోజు వచ్చేసి మాత్రం ఫుడ్ డెలివరీ ఆన్ చేసుకోవాలి. నేనే బైక్ ఇచ్చారు నాకు, బట్ ఓన్లీ ఫుడ్ డెలివరీ అనే, ఎందుకంటే లాంగ్ కొట్టాలి. సో అందుకని నేనైతే దీంట్లో ఫుడ్ డెలివరీస్ కూడా ఉంటాయి, అదైతే ఆన్ చేసుకుంటున్నా. సో మన ఫస్ట్ ఫుడ్ డెలివరీ అయితే వచ్చేసింది, యాక్సెప్ట్ చేసుకుందాం. చలో, ఫుడ్ డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీ అయితే వచ్చేసింది అన్నమాట. వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్డర్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యా. ఎంతసేపు తీసుకున్నాడో చూద్దాం. రెస్టారెంట్ ఈరోజైతే ఫుల్ ఫుడ్ డెలివరీ మొత్తం. Hmm? 2740 OTP 7193. రెస్టారెంట్లో కౌంటర్ దగ్గర మరి గలీజ్గా ఉన్నాడబ్బా. మరి ఇంత లేటా? 20 minutes అయింది వచ్చి. 20 minutes వెయిట్ చేసి ఫుడ్ డెలివరీ కూడా చేసి చాలా రోజులైంది. నేను ఇన్ని రోజులు ఫుడ్ డెలివరీ కూడా చేశాను, బట్ చాలా రోజులైంది మానేసి. ఎన్ని రోజులు ఏంటిదంటే జనరల్గా ఫుడ్ డెలివరీ కాకుండా ర్యాపిడో ఒక్కటే చేసుకునేవాడిని. సో బైక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫుడ్ డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు. సో వెళ్ళిపోదాం ఫుడ్ డెలివరీ కూడా. ఈరోజు అన్నీ కంటిన్యూ చేద్దాం. ఫుడ్ డెలివరీ, ర్యాపిడో దొరికితే లాంగ్ డిస్టెన్స్ కాకుండా షార్ట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి ఈరోజు. అండ్ ఫుల్ వీడియో కూడా పెట్టి నేను చాలా రోజులు అవుతుంది ర్యాపిడో సిరీస్. అండ్ కంటిన్యూ చేద్దాం. రెస్టారెంట్లో 20 minutes అయితే వెయిట్ చేశాను. 20 minutes వెయిట్ చేసినా కూడా ఫుడ్ రెడీ అవ్వలేదు ఈరోజు ర్యాపిడోలో. అండ్ ర్యాపిడో టు ఫుడ్ డెలివరీ ర్యాపిడోలో ఎలా అంటే, ర్యాపిడో అండ్ స్విగ్గీ కమ్యూనికేషన్స్ ఉంది. అండ్ సో దానివల్ల స్విగ్గీ వాళ్ళ ఆర్డర్స్ ర్యాపిడోకి వస్తుంది. అండ్ దీంట్లో ఏంటిదంటే స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేస్తాం కదా, ఆ ఫుడ్ డెలివరీలో ఏంటిదంటే 0 commission. ఎంతైతే మనకు షో చేస్తుందో అంత మనకి ఇచ్చేస్తారు. అండ్ కమిషన్స్ ఏం కట్ చేసుకోరు. అండ్ వెయిటింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది. అండ్ ఫుడ్ డెలివరీ ఛార్జెస్ సపరేట్. ఎంతసేపు వెయిట్ చేస్తే అంత పర్ మినిట్ 50 paisa ఏమో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ నాకైతే ఇంకా 3.3 kilometers చూపిస్తుంది. చూద్దాం హెల్మెట్ విత్ హెల్మెట్ లోపల అలౌ చేస్తాడో లేదో. ఇంతకుముందు చేసినప్పుడు విత్ హెల్మెట్ ఎప్పుడు అలౌ చేయలేదు ఒకరు అపార్ట్మెంట్స్లో. ఫుడ్ డెలివరీ 305 అంటే 3rd floor. డెలివరీ అయితే అయిపోయింది. వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఏది వస్తుందో. 56 rupees. ప్రెస్టేజ్ ఇక్కడ పక్కన ఒక ప్రెస్టేజ్ ఉంటుంది. ఆ ప్రెస్టేజ్లో మాత్రం ఎప్పుడు ఫుడ్ వచ్చినా కూడా ఎత్తుకోదు, ఎందుకంటే మరి దారుణంగా ఉంటుంది లోపల. ఏ లిఫ్ట్ ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. సో మన సెకండ్ పికప్కి అయితే వచ్చేసా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఫుడ్ డెలివరీ, సెకండ్ ఆర్డర్ వచ్చేసి పికప్. అండ్ ఇది వచ్చేసి గండిపేట సైడ్ పడ్డది. ఎక్కడ ఉన్నారో కాల్ చేద్దాం. కాల్ చేసి వచ్చేసారు బ్రదర్. కాల్ చేయకముందు వచ్చేసారు. 3009 6 kilometers. లొకేషన్ వచ్చేసి గండిపేట అని చూపించింది, బట్ 13 minutes. ఎంత తొందరగా అయితే వీలైతే అంత తొందరగా డ్రాప్ చేసేయాలి. వర్షం వచ్చేటట్టు ఉంది. అండ్ నాకు అక్కడ దాకా డ్రాప్ చేసిన తర్వాత సేమ్ చినుకులు లేకపోతే వర్షం పడితే మాత్రం అక్కడ నుంచి అక్కడికే ఇంటికి వెళ్ళిపోతాను నేనైతే. ఎందుకంటే రెయిన్ కోట్ లేదు, ల్యాప్టాప్ తడిచిపోతే 1,00,000 బొక్క. అండ్ బ్రదర్ వచ్చేసి అమెజాన్ బిల్డింగ్ విప్రో సర్కిల్ పికప్. సో ఇందాక బ్రదర్ని అయితే ఎక్కించుకున్నా కదా. అండ్ బ్రదర్ అమౌంట్ వచ్చేసి 2 rides కంప్లీటెడ్. ఇక్కడ నెట్ వస్తలేదు. 7 Hills కోకాపేటలో అయితే డ్రాప్ అయింది. అండ్ డ్రాప్ చేయంగానే మనకైతే ఫుడ్ డెలివరీ ఒకటి వచ్చింది, ఇంకోటి ఈరోజు 3rd. అండ్ గో టు మ్యాప్.
వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడికి 7 Hillsకే మళ్ళీ ఫుడ్ డెలివరీ చేయాలి. అది ఇక్కడ నుంచి వెళ్తున్నా ఇక్కడికే మళ్ళీ ఫుడ్ డెలివరీ వచ్చింది. వెళ్ళిపోదాం. రెస్టారెంట్కి వెళ్ళేసి పికప్ చేసుకుని వచ్చేద్దాం. మళ్ళీ రిటర్న్ ఎక్కడికే రావాలి. ఇక్కడెక్కడ ఉందిరా రెస్టారెంట్? దయ్యాలు తిరిగే చోట్ల. ఎవా రెస్టారెంటా? ఇక్కడ రెస్టారెంట్ ఏందిరా? మొత్తం దయ్యాలు తిరిగే చోట్లు ఉన్నాయి, మొత్తం చెట్లు పొదలు ఉన్నాయి, కానీ రెస్టారెంట్ బోర్డు ఏం లేదు. ఒక షట్టర్ అయితే ఓపెన్ ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. అయితే రెస్టారెంట్ అదైతే ఓకే. అది కాదనుకో మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. 10 నిమిషాలు అయితే ఎక్కడ దొరికిందయ్యా. 7488 రెడీ అవ్వలేదు, రెడీ కొట్టేశారు వీళ్ళు. సెకండ్ పికప్ అయితే అయిపోయింది. ఫుడ్ ఇది కూడా సలాడ్స్ అనుకుంటా, పోయి ఇచ్చేస్తే అయిపోయాయి. కింద పడిపోతున్నారు. దీనమ్మ కిందకి వెళ్ళాక చెప్తా ఆగండి. కాదరా ఓకే. పైన ఉన్నది జాంకాయ, కింద ఉన్నది యాపిల్. దీని బిల్ ఎంత అయిందంటే 300. కట్ చేసుకొని తినడానికి ఏం రోగం రా, కొనుక్కొని 100 రూపాయలు పెడితే 4 వస్తుంది. దీనమ్మ జీవితం మరి దారుణం రా. ఇది కాదు, మీకు బిల్లు చూపిస్తాకండి, రాంగ్గా అయితే అనుకోకండి. జాంకాయ 2 టోటల్ బిల్ వచ్చేసేసి 188 రూపీస్. కాదరా ఇలాంటి ప్లేస్లో లైట్ లేదు, రోడ్ సరిగా లేదు, ఇలాంటి ప్లేస్లో రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే ఈ రాత్రి టైంలో కొత్తోడు వస్తే అయిపోతాడు. వాడు జంగల్ ఏరియా టైప్లో ఉంది అది. అండ్ ఈ ఫుడ్ వచ్చేసి జామకాయ. నాకు ఇది నవ్వు వస్తుంది, నాకు అర్థం కావట్లే. పైన బాక్స్ ఏంటిదంటే జామకాయ అండ్ కింద బాక్స్ వచ్చేసి యాపిల్. కాదురా మరి అంత బల్బ్ ఏంటిదిరా? సారీ బల్బ్ అని కాదు, కానీ మరీ అవి కూడా కట్ చేసినాయి. తీసుకొని కట్ చేసుకొని తింటే అయిపోయా. నాకు నవ్వాగట్లేదురా బాబు. మరి యాపిల్ జాంకాయను కూడా కట్ చేసినవి ఆర్డర్ చేస్తారా? అక్కడనే ఫ్రూట్ మార్కెట్ ఉంది వాళ్ళ అపార్ట్మెంట్ బయటే. నేను రెగ్యులర్గా అక్కడే తిరుగుతుంటా కదా, సో అక్కడే నాకు తెలుసు ఫ్రూట్ షాపు 4-5 ఉన్నాయి. తీసుకొని నేను చెప్పలేను గైస్, మీరే అర్థం చేసుకోండి. ఇంకా సో ఇది వచ్చేసి మనకు ఈరోజు 3rd ట్రిప్. తొందరగా అప్లోడ్ అవ్వవే తల్లి. వెళ్ళు పైకి వెళ్ళు, 11th ఫ్లోర్కి వెళ్ళాలి. మొత్తం ఎంత 18th ఫ్లోరు. 18 ఫ్లోర్స్ ఉంటే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో కంఫర్టే. థ్యాంక్ యూ, వెల్కమ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అచీవబుల్ ఇన్ అవర్ సింగిల్ పికప్ యాక్సెప్టెడ్ 50 కన్ఫర్మ్ ఆర్డర్. ఓకే ఆర్డర్ అయితే ఇంకో ఆర్డర్ వచ్చేసింది మనకి. వెళ్ళి చూస్తున్నారు కదా 10 minutes 12 seconds. దాని తర్వాత ఫుడ్ రెడీ వచ్చింది. ఇక్కడ వెళ్దామంటే లిఫ్ట్ లేదు, స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి. 2nd ఫ్లోర్ అనుకుంటా, 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ తెలీదు. ఆల్రెడీ వచ్చాను, బట్ బూత్ బంగ్లాలో ఉంటుంది ఇది. 2nd ఫ్లోరే, మొత్తం బూత్ బంగ్లా ఇది. దేంట్లో ఇలా హోటల్ మెయింటైన్ చేస్తుండో నాకైతే అర్థం కాదు ఇప్పటిదాకా. ఇది మొత్తం బూత్ బంగ్లా. ఫుడ్ వచ్చింది కానీ ఇస్తలేడు. సీరియస్ అవుతాడు. బాగాలేదంటే రెడీ ఉన్నాయి అర్థం కాదు. చెప్పేది సరిగ్గా చెప్తా విను. ఏం చెప్పు? ఒకేసారి 10 ఆర్డర్లు తీస్తా. ఓకే నీ ఒక్క ఆర్డర్ కోసం నేను 4 చేస్తాను. అట్లే ఇస్తావా? మొత్తం తీసుకోలేదు. గొడవ అవుతుంది. అదే మాట్లాడుతూ కంప్లైంట్ చేసుకుంటాం. మాట్లాడుతూ అదే మాట్లాడతారు.
ఫుడ్ రెడీ వచ్చింది ఇది 8544 ఓకే చలో done. 8544 లోపల చూసారు కదా చెత్తనేలగాడు మాట్లాడే విధానం కూడా తెలియదు. ఫుడ్ డిలే అవుతుందంటే ఒక 5 minutes ఆగండి అన్న చెప్పాలి. నాకు తలనొస్తుంది ఫుడ్ ఇవ్వను పో అని మాట్లాడుతుండేవాడు. సరే వెయిట్ చేయమని చెప్పాలి కానీ చెత్తనా కొడుకు. సారీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను ఏమనుకోకండి, కోపం వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 15-20 minutes వెయిట్ చేసాము. నేను ఇన్వాల్వ్ అవ్వలేదులేండి. వాడు నాకంటే ముందు వచ్చిన అబ్బాయి మీద అరుస్తుండు. వెయిట్ చేయమని చెప్పాలి, లేదా ఫుడ్ ఇంకా రెడీ కాలేదు వెయిట్ చేయండి ఒక 2 minutes అని ఏదో ఒకలా చెప్పాలి. ఆల్రెడీ నాకు హెడేక్ వస్తుంది, ఇక్కడికి వచ్చి అరవకు అని చెప్తుండేవాడు. ప్రెషర్ ఉంటుంది అన్ని వర్క్లో, ఏ వర్క్ చేసినా కూడా ప్రతి వర్క్లో ప్రెషర్ ఉంటుంది. కానీ ప్రెషర్ని తట్టుకొని చేయాలి చేసే వర్క్. పై अभी चालू है कहाँ पर है वो कहाँ पर है ब्लॉक 1 हाँ लास्ट टाइम डन बाय అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా తగులుతారులేండి. బట్ ఆ రెస్టారెంట్లో ల్యాండ్ సైకో ల్యాండ్ కూడా తగలొద్దబ్బా, కోపం వచ్చేస్తుంది ఎందుకో. సైకో నాకు ఉండేవాడు. ఈ ఆర్డర్కి లాస్ట్ ఆర్డర్కి 46 rupees, టోటల్ వచ్చేసి 46 rupees. ఆర్డర్కి అమౌంట్ వచ్చేసి 38 rupees ప్లస్ లాంగ్ పికప్ కాబట్టి 8 rupees ఎక్స్ట్రా, 48 rupees. మెయిన్ ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఫుడ్ డెలివరీ ఏ బ్లాక్కి ఇవ్వాలన్నా కనీసానికి ఒక 1/2 kilometer లోపలికి వెళ్ళాలి. మై హోమ్ అవతార్లో లెఫ్ట్లో అందరూ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళే. కనీసానికి ఒక 50-100 members ఉన్నారు బయట అంతమంది వెయిటింగ్. ప్లస్ లోపల కూడా చాలామంది తిరుగుతున్నారు. బయట ఎంట్రీ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి, బయట ఎంట్రీ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి. ఇదే నడుస్తుంది తనతో. లోపలికి వెళ్ళామా అర్థమవుతుందా అంటే అర్థం లేదు, ఒక బ్లాక్ అర్థం కావట్లేదు. బ్లాక్ నెంబర్ 1 అని పిల్లర్ల పైన కూడా లేదు. సో నాకు ప్రజెంట్ ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది, 5th ఆర్డర్. ఇక్కడ గొడవ పడేటప్పుడు అండ్ మళ్ళీ అక్కడనే ఆర్డర్ పడ్డది నాకు. ఆర్డర్ రెడీ అని వచ్చింది, పికప్ చేసుకుందాం. ఎంతసేపు అవుతుందో చూద్దాం. బూత్ బంగ్లా ఇది. ఆర్డర్ రెడీ. ఈసారి తొందరగా ఇచ్చేసిండు ఆర్డర్. ఇంతకుముందు గొడవలు పడ్డారు ఇక్కడ. 4.5 kilometers వస్తుంది, వెళ్ళిపోదాం. ఎంగల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేది ఇప్పటికి 2 సార్లు వచ్చా. మరి దారుణంగా ఏం లేని ప్లేస్లో హౌసెస్ చూస్తేమో విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ గట్టిగా ఉన్నారు. కానీ మరీ జంగల్లో ఏందిరా ఎవడు లేడు. రాత్రి అయితే ఉచ్చపోసుకుంటారు ఈ రోడ్కి వస్తే. నిజంగా లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నా, మొత్తం జంగల్ ఇది. సెక్యూరిటీ గార్డ్స్ ఇది అనుకుంటా వీళ్ళ లోపలికి వెళ్ళేది. 72 है किसके नाम से? हाँ किसके नाम से? पता नहीं, देखो नाम नहीं है. 72 వెయిటింగా నా కోసమేనా? ఫుడ్ కోసం వెయిటింగా బ్రదర్? ఫుడ్ కోసమేనా? $72. ఫుడ్ అయితే డెలివరీ చేసేసా అండ్ టైం వచ్చేసి 10. సో వెళ్ళిపోదాం ఇక. ఫుడ్ డెలివరీ అయితే అయిపోయింది కదా. ఈ ఆర్డర్కి ఎంత వచ్చిందంటే నాకు 70 rupees. 43 ఆర్డర్కి అండ్ లాంగ్ పికప్కి అయితే 27 rupees. మొత్తం 70 rupees. 70 rupees అయితే వచ్చింది. 262 rupees అయితే నాకు యాడ్ అయింది. 262 rupees నా ఈరోజు ఎర్నింగ్. ఎప్పుడంటే 7 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే కరెక్ట్గా 10 అవుతుంది. 20 kilometers అన్నీ ఫుడ్ డెలివరీస్ కదా. అండ్ ఒకటే వచ్చేసి పికప్పింగ్, అదొకటి 58 ఎంత వచ్చింది అంతే. మిగతాది మొత్తం ఫుడ్ ఆర్డరే. ఫుడ్ ఆర్డర్లో ఏంటిదంటే బెనిఫిట్ ఏంటిదంటే కమిషన్ ఉండదు. ఇప్పుడు పికపింగ్ అంటే
పోయి పికప్ చేసుకొని వచ్చి రాగానే అతన్ని డ్రాప్ చేసిన తర్వాత మన అమౌంట్ మనకి ఇచ్చి ప్లాట్ఫామ్ కమిషన్ తీసుకుంటాడు. సో దాంట్లో మనకు సగానికి పైగా వాడే మింగుతాడు. అండ్ ఫుడ్ డెలివరీలో ఏంటిదంటే వాడు ఎంతైతే అమౌంట్ షో చేస్తాడో అంతే అమౌంట్ ఇస్తాడు, దాంట్లో తినడం ఏమి ఉండదు. సో ఈరోజు వచ్చేసి నా ఎర్నింగ్ వచ్చేసి 260 రూపీస్. అండ్ ఫుల్ టైం కాదు కదా మనం చేసింది, 3-4 అవర్స్. సో ఇది వచ్చేసి ఎర్నింగ్. సో ఐ హోప్ మీ అందరికైతే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అయితే అనుకుంటున్నా. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు ఇస్తాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ టాటా, బాయ్ బాయ్.